ఒక వాయిస్ అనేది ఉండాలండి కమ్యూనిటీకి. దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు చూసుకుంటే 1,00,000 మంది సేవకులు ఉంటారండి. 1,00,000 మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న 1,50,00,000 1.5 crore పీపుల్ ఒక క్రిస్టియన్స్ అనుకోండి. దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ దెమ్ ఇన్ ద పార్లమెంట్. అటు లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు. వారి గురించి మాట్లాడే నాయకులు లేరు. సో మనం మ్యాక్సిమం చూసుకుంటే 545-50 ఒక ఎంపీస్ అనుకోండి. వేర్ ఇస్ అవర్ వాయిస్ అండి? అప్పుడప్పుడు మాట్లాడేది ఒక్క ఓవైసీ అంతే. నోబడీ ఎల్స్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే మీరు ఈ కోటిన్నర గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఎవరికి న్యాయం జరగట్లేదు? కాదండి. ఫస్ట్ నేను చెప్తాను వాట్ ఈస్ మై ప్రయారిటీ అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ a representation for our people, right? And the second thing is all the weaker sections, I think they are not getting proper justice, right? Many weaker sections are being sidelined. సో దానికోసం నేను తప్పకుండా నేను నిలబడతాను. సో మై కాజ్ ఇస్ జెన్యూన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏమిటంటే అండి, ఇప్పుడు వెళ్ళినందుకు సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపొస్తాడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని ప్రశ్న. మా లాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే మాలాంటి వాళ్ళు ఎవరు అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ that is not being fulfilled. That is not being fulfilled. Our tagline, I was one of the persons who supported Modi in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు. అందుకనే ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్. రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో ఒక సిమ్ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? ఆయన మాట్లాడారు. నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బీ, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది
మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? సో ఐ రియలీ డోంట్ నో. అంటే వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అనేది, దట్స్ వాట్ ఐ మీన్. ఐ రియలీ డోంట్ నో వాట్ సనాతన ధర్మ ఇస్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి. పిల్లలు ఏం చేస్తున్నారండి రైట్ నౌ? ఏదండి? మీ పిల్లలు? ఒక పాప 3rd స్టాండర్డ్, ఒక పాప నర్సరీలో ఉన్నది, అదే PP1లో ఉన్నది, ఇంకొక పాప yet to go to school. ఓకే, రైట్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆ 4 ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి లేదు. అలాగే అనుకోండి. నాకు జరగాలని ఆశ, మా ఆవిడ అంటుంది నా వల్ల కావటం లేదు అంటుంది. లెట్స్ సీ అండి. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? షీ వర్క్స్ ఫర్ an IT కంపెనీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షీ మేనేజెస్ బోత్ ద ఫ్యామిలీ అండ్ హర్ జాబ్ వెరీ వెల్ అండి. సో ఒకవైపు ఈ పాస్టర్గా ఈ జీవితం, రెండో వైపు నాణానికి రెండో వైపు అన్నట్టు రాజకీయాల్లోకి రాబో. అవునండి. సో మళ్ళీ సినిమాలోకి వచ్చే ఉద్దేశం లేదా సార్? వాట్ ఈస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి? ఏమున్నది చెప్పండి? మళ్ళీ మీ మీడియా వాళ్ళే నిజంగా మీకు దండం పెడతానండి. అయ్యో, ఎందుకో తెలుసా? మీ సినిమా వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అంటారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ సినిమాకి. నేనేమంటున్నాను, మీరు అనేది మీడియా అందరూ నన్ను కలిపేసేయండి మొత్తం. ఏమున్నది టెల్ మీ అండి. అంటే ఒక హీరో, మీరే చెప్పండి, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? రియల్ లైఫ్లోని ఒక వ్యక్తి హీరోస్ చేసిన పనులు రియల్ లైఫ్లో ఒక వ్యక్తి బయట చేస్తే వాడిని ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్. యు వాంట్ టు బి రియల్ హీరో అంటారు. రియల్ లోన బయట ఒకలాగా ఉండాలనేది నా ఆశ అండి. ఉన్నాను అని మాత్రం 100% నేను చెప్పను, బట్ ప్రయాసపడుతున్నాను, ఉండాలనేది నా ఆశ, రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దాపరికం ఉంటుందండి, రైట్? కనిపించేవని నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను.